వామ్మో! ఈవిడని ఎక్కడికో తీసుకెళ్తున్నారనుకుంటున్నారా? వీళ్ళంతా నడవలేని వాళ్ళని ఇలా పైనకి తీసుకెళ్తారండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, నడవలేని వాళ్ళని వీళ్ళకు డబ్బులిచ్చి ఇలా తీసుకెళ్ళమంటారు. సో, పాపం వాళ్ళని రాళ్ళలోకెళ్ళి ఇంత పైనకి మోసుకుంటూ పోవాలి. గుడి వరకు ఇలానే ఉంటదండి. సో, అన్ని రాళ్ళలోకెళ్ళే పోవాలి నడుచుకుంటా. సో, చెప్పులేసుకొని ఉండొద్దు. ఎక్కనికి రాదు. ఇప్పుడు వర్షం లేదు, ఇలా ఉంది ఇదంతా ప్లేసు. వర్షం ఉంటే మొత్తం వాటర్ ఉంటుంది. సో, స్వామివారి టెంపుల్ వెళ్ళే వరకు ఇలానే ఉంటుంది. పైనకెళ్ళాక కొంచెం వెళ్ళినాక స్టెప్స్ వస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు స్వామివారి దగ్గరికి వెళ్ళే దారిలో ఇంకొక వాటర్ ఫాల్, ఇది వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. బట్ ఇప్పుడు వాటర్ లేదు. సో, ఇందులో ఉన్న కొంచెం నీళ్ళు ఇట్లా ఊరిపోతున్నాయి. ఇవి న్యాచురల్గా ఏర్పడిన కొండలు. సో, చూడండి ఎలా వస్తున్నాయో, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో కూడా తెలియదు. ఎక్కడ చూసినా వాటర్లో బట్ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడే వర్షం పడినప్పుడు వాటర్ ఫాల్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడే స్వామివారి జ్వాలా నరసింహస్వామి గుడి, హిరణ్యకశిపుని సంహరించిన ప్లేస్. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. చూడండి ఎంత నిటారుగా ఉందో, చూసారు కదా. మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది పైనకి, స్వామివారి పాదాల దగ్గర వరకు. నేనైతే మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు పైనకి ఎక్కేటప్పుడు నార్మల్ షూస్ ఏవి వేసుకోకండి. వేసుకుంటే ట్రెక్కింగ్ షూస్ కొనుక్కోండి. ట్రెక్కింగ్ షూస్ తోటి రావడం బెటరు. నార్మల్ చెప్పులు అయితే తెగిపోతాయి, విరిగిపోతాయి, షూస్ ఖరాబ్ అయిపోతాయి. నేనైతే చెప్పులు లేకుండానే ఎక్కుతున్నాను. మనకి ఇలా పైకి వెళ్ళేంత వరకు ఇదే దారి ఉంటుంది. ఈ దారి ఏ మహానుభావుడు కనిపెట్టిండో అప్పట్లో. కానీ ఎక్కడ మనకి రోడ్డుని రాదు, నార్మల్ దారి రాదు. పైన పోయేంత వరకు ఇలానే ఈ రాళ్ళలోకి వెళ్ళిపోవాలి. సో, రాళ్ళు పట్టుకుంటూ తాడు ఉంది కదా, తాళ్ళు ఉంటాయి అక్కడక్కడ కడతారు పట్టుకొని ఎక్కడానికి. ఆ తాళ్ళ సాయంతో రాళ్ళు పట్టుకొని పాక్కుంటూ పైనకైతే ఎక్కాలి. ఆల్మోస్ట్ ఇంత పైనకైతే రావడానికి ఎవరు సాహసం చేయరు, ఎందుకంటే దారి చూసారు కదా. సో, అందుకే చాలామంది అవాయిడ్ చేస్తారు ఈ దారినని కాదు, ఈ ప్లేస్కి రావడానికి. కింద జ్వాలా నరసింహస్వామి వరకే చాలామంది వచ్చి వెళ్ళిపోతారు. ఇక పైనకి ఎక్కే చేతనైన వాళ్ళు, ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఇలా నాలాంటి వాళ్ళు అయితే పైనకి వస్తారు. చూసారు కదా, ఒకవైపు వ్లాగ్ కవర్ చేసుకుంటూ దమ్ము వస్తుంది. ఈ ఒక చేతితోటి తాడు పట్టుకొని పైనకి ఎక్కాలంటే చాలా అయిపోతుంది. చాలా దమ్ము వచ్చేస్తుంది. సగం దూరం అయితే వచ్చాము. చూసారు కదా, నేనైతే సగం ఆపుకుంటూ వస్తాను. ఇక్కడికి మనం ఆ కొండ పైన పోవాలి. ఇప్పుడు అక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ దర్శనం కోసం ఇంత కష్టపడుకుంటూ పోవాలి. ఇంకొకటి ఏంటంటే, పైనకు పోయినప్పుడు వాటర్ ఉండవు, ఏ ఫుడ్ దొరకదు. మనం వాటర్ బాటిల్, ఫుడ్, స్నాక్స్ లాంటివి క్యారీ చేసుకొని బ్యాగ్లో పడేసుకొని రావడం బెటరు. చూసారా, పైనకు వచ్చినాక ఫైనల్లీ మనమైతే చేరుకున్నాం పైనకి. సో, పైనకి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింటింగ్ ప్లేస్ ఇది. వస్తుంది. జై శ్రీరామ్. ఎక్కాలి. మొత్తం పైనకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి నిలబడి వ్యూ చూస్తే మీకైతే ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియాలిటీగా చెప్పలేమనుకున్నాను. ఇంకా పైన చూసా మబ్బులు, ఆ నేచరు, ఆ కొండలు చాలా అంటే చాలా బాగుంది. పైనకు వస్తేప్పుడు దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాలనుకునే వాళ్ళు కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఈ చెట్టుకు వచ్చేసి
ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళు ఇక్కడ పైనకి వచ్చి ముడుపులు కట్టి మొక్కుకొని వెళ్తారు. ఇంకా పైసల చెట్టు కూడా ఉంది ఇక్కడ. పైసలు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, పైసలు పెట్టాలనుకున్న వాళ్ళు చెట్టుకి పెట్టచ్చు. ఇలా ఈ స్టెప్స్ నుంచి ఇట్లా కిందికి దిగాలి. దారి అయితే సరిగా లేనే లేదు. ఇదే చిన్న దారిలోకి వెళ్ళి రావాలి చాలా జాగ్రత్తగా. సో కొంచెం స్లిప్ అయినా మనం కింద పడిపోతాము. ఇక్కడ నుంచి పైనకి ఎక్కాలి. కొంచెం ముందుపై వ్యూ చూపిస్తా చూడండి. ఎటు చూసినా ఇవే కొండలు, ఎటు చూసినా ఇదే నేచరు. మనము ఇదంతా ఇంత కొండలకి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడనే స్వామివారి పాదాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి ఈ స్టెప్స్ సాయంతో. సో ఇవి అంతా కరెక్ట్గా లేదండి. సో చూసుకుంటా జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా ఉండండి. కింద నుంచి కర్ర తెచ్చుకోండి వస్తప్పుడు, సపోర్ట్గా ఉంటుంది. సో నేనైతే భయపడుకుంటా ఎక్కాను. నువ్వు లాక్ కోసం నవ్వుతున్నా కానీ నాకు లోపలైతే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే గాలి అయితే బీభత్సంగా ఇది వస్తుంది గాలి. సో గట్టిగా వీసి ఇంకా నాకన్నా పక్కకున్న వాళ్ళు ఉంటే కింద పడిపోతారు పక్క. చూసారు కదా ఎంత లోతుందో, ఇరికెళ్ళి పడ్డామంటే శవం గల్లంతే. ఇవే స్వామివారి అసలైన పాదాలు. ఫస్ట్ ఈ కొండ మీద పాదం మోపారంట హిరణ్యకశిపుని చంపడానికి వచ్చినప్పుడు. సో ఇంకొక పాదాలు చూసారు కదా, అవి వచ్చేసి కింద నుంచి తీసుకొచ్చి పెట్టారు. సో ఒరిజినల్ అవి కింద నుంచి తీసుకొచ్చినవి. నేను చుట్టూ తిరగడానికి ట్రై చేస్తున్నా, అక్కడ ప్లేస్ అంత లేనే లేదు. సో చాలా జాగ్రత్తగా పట్టుకొని భయంతో ఒక చేతితోటి పట్టుకొని ఒక చేతితోటి మొక్కకుండా తిరుగుతున్నాను. మీరు ఇక్కడ వరకు రావాలనుకున్న వాళ్ళు, ఒకవేళ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంత జాగ్రత్త అంటే ఎన్నిసార్లు జాగ్రత్త చెప్తారంటే అంత డేంజర్గా ఉంటుంది. కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు రండి, వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ అయిపోయింది. ఒక్క చుట్టూ అయితే తిరిగి కూర్చున్నాను, ఎందుకంటే చాలా కాళ్ళు వస్తుంది, భయం వస్తుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చాను. ఇక్కడ మాలల స్వామి గుడి ఉంది. లక్ష్మీ దేవత, మా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ దేవత ఇద్దరు నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. శ్రీ మాలోల నరసింహస్వామి. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి భక్త ప్రహ్లాద టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ వాటర్ ఫాల్ వస్తుంది. వాటర్ వర్షం లేదు కానీ వర్షం పడినప్పుడు చాలా ఫ్లో వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్, అక్కడే గుడి ఉంది, చిన్న సందులో ఉంది. అక్కడైతే కంప్లీట్ చేసుకొని కిందికి దిగుతున్నప్పుడు ఈ ప్లేస్ కనిపించింది. ఒకసారి మీరు ఈ ప్లేస్ని ఫీల్ అవ్వండి కొంచెం సేపు. నాకైతే అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. ఓకే, ఇక్కడికైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.